లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు సెన్సేషన్ సృష్టించాయి. గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ వర్గాలు హెరిటేజ్ సంస్థపై, ముఖ్యంగా తిరుమల లడ్డు నెయ్యి సరఫరా విషయంలో తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. హెరిటేజ్ సంస్థ నాణ్యత లేని ఉత్పత్తులను సరఫరా చేస్తుందని, చంద్రబాబు తన కుటుంబ సంస్థకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ అనుకో చేస్తున్న విమర్శలు నారా భువనేశ్వర్ ఊహించిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఒక పక్క రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతుంటే, మరోపక్క భువనేశ్వర్ విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత జగన్ వర్గాన్ని ఏం మాట్లాడో అర్థం కాక దిమ్మ తిరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని చర్చ సాగుతుంది. నారా భువనేశ్వర్ మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితం అయ్యేవారు. అయితే ఇటీవల కాలంలో తన కుటుంబంపై, ముఖ్యంగా తాను ప్రాణప్రదంగా భావించే హెరిటేజ్ సంస్థపై వస్తున్న విషపూరిత ప్రచారానికి ఆమె తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే హెరిటేజ్ సంస్థ పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలను, రైతులతో ఆ సంస్థకు ఉన్న దశాబ్దాల అనుభవాన్ని చాటి చెప్పేలా ఒక పవర్ఫుల్ వీడియోను ఆమె పంచుకున్నారు. ఈ వీడియోలో హెరిటేజ్ సంస్థ పుట్టుక నుంచి నేటి వరకు పాటిస్తున్న విలువలను ఎంతో స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా నాణ్యత విషయంలో రాజీ పడకుండా లక్షలాది మంది పాడి రైతుల జీవనోపాధికి ఈ సంస్థ ఎలాగా అండగా ఉందో గణాంకాలతో సహా చూపించడం విశేషం. జగన్ వర్గం చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, వాస్తవాలకు దానికి పొంతన లేదని ఈ వీడియో ద్వారా భువనేశ్వరి పరోక్షంగా సందేశం ఇచ్చారు. హెరిటేజ్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని, దీనిలో ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉంటుందని ఆమె గుర్తు చేశారు. జగన్ సొంత సంస్థలైన భారతీయ సిమెంట్ లేదా సాక్షి గ్రూప్ లాగా ఇవి ప్రైవేట్ కంపెనీలు కాదని, మార్కెట్ నియంత్రణ సంస్థల నిఘాలో నిరంతరం పారదర్శకంగా పనిచేస్తాయని ఆమె ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే హెరిటేజ్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవార్డులు, గుర్తింపులను కూడా వీడియోలో హైలైట్ చేశారు. ఇటీవలే ఆమె అందుకున్న అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు వంటి విజయాలను చూస్తుంటే ఈ మహిళా పరిశ్రమవేత్తగా ఆమె ఎదుగుదలను జగన్ తట్టుకోలేకపోతున్నారనే వాదనలు బలంగా చేకూరుతుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. వదినమ్మ రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే అని వారు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఏదైతే నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చి హెరిటేజ్ను బదనాం చేయాలని చూశారో, అదే సంస్థపై శాస్త్రీయ ఆధారాలతో సమాధానం ఇవ్వడం జగన్ టీంను ఇరకాటంలో పడేసింది. ఈ వీడియో చూశాక హెరిటేజ్పై విషం కక్కే వారికి నోళ్లు మూతపడ్డాయనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నారా భువనేశ్వరి సైలెంట్గా ఉంటూనే తనదైన శైలిలో ఇచ్చిన ఈ సెన్సేషనల్ కౌంటర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ దెబ్బతో జగన్ తన విమర్శల రూట్ మారుస్తారో లేక మరింత బెంబేలెత్తిపోతారో వేచి చూడాలి.